చాలామంది ఈ స్పోర్ట్ ప్లేయర్స్ ఈ సీక్రెట్ ట్రిక్ తెలియకపోవడం వల్ల ముందే రష్ చేసి చచ్చిపోతున్నారు. సో ఇవాల్టి వీడియో నేనైతే తీసుకొచ్చాను రషర్స్కే. సో ఇదే మన స్పెషల్ వీడియో ఎడిషన్. డే 2 ఆఫ్ బికమింగ్ ఏ T1 ప్లేయర్ రషర్ ఎడిషన్ ఇది. అండ్ ఈ వీడియో మీ రషర్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ దిస్ ఏ స్పెషల్ వీడియో. ఆల్మోస్ట్ నా వీడియోస్ చూసేది రషర్సే. సో మీకోసం ఈ వీడియో లైక్ చేసి పెట్టుకోండి ముందే. ప్రాక్టీస్ ఫర్ రషర్స్. ప్రాక్టీస్ ఏం చేయాలో ప్రతిదీ నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. అండ్ లాస్ట్ వీడియో ఎవరైతే చూడలేదు నేటర్స్ కోసం, మీ నేటర్స్కి అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి, వాళ్ళకైతే అర్థం అవుద్ది. అండ్ ఫస్ట్ మీరు వచ్చేయాలి ట్రైనింగ్ గ్రౌండ్కి. అండ్ ఎక్కడైతే చూసుకోండి, నేను తీసినట్టు గన్స్ తీసి మీరైతే ప్రాక్టీస్ చేయాలి. ఎయిమ్ ప్రాక్టీస్ అంటారు దీన్ని. ఎయిమ్ ప్రాక్టీస్. మీ ఎయిమ్ అయితే మంచిగా గ్రో అవుద్ది దానివల్ల. అండ్ మీ మూమెంట్కి ఇంప్రూవ్మెంట్ అయితే వస్తుంది. నేను ఎలా జంప్ చేసి గన్స్తో అయితే నేను ఫైర్ ఎలా చేస్తున్నానో మీరు ఇదే సేమ్ ట్రిక్ అయితే యూజ్ చేసి ప్రతి 1v4 మ్యాక్సిమం మీరు 1v4 ఫైట్ అయితే గెలుస్తారు, నేనైతే హామీ ఇస్తున్నాను. అండ్ ఇది మీరు 20 to 30 minutes డైలీ అయితే ప్రాక్టీస్ చేయాలి. ఓన్లీ ఇన్ దిస్ అంటే ట్రైనింగ్ గ్రౌండ్లో. దానికి ముందు ప్రాక్టీస్ సెషన్ ఇదే. మీరు 20 to 30 minutes అయితే ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే ఉన్న కాంపిటీషన్కి మీరు ఎంత బెస్ట్గా స్ట్రాటజిక్గా ప్రిపేర్ అయ్యి మీ మెంటల్ హెల్త్ మీరు మొత్తం పేషెన్స్ అది ఉంచుకొని మీరు ఇది ప్రాక్టీస్ చేయండి. అనుకోకండి, కానీ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ప్రాక్టీస్ డ్రిల్. చాలామంది అయితే మిస్ చేస్తున్నారు. కావాలంటే ఎప్పుడైనా ఈ స్పోర్ట్ ప్లేయర్స్ ట్రైనింగ్ ఆడకముందు చూడండి, ఇందులోకి వచ్చి ఒక 10 minutes ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత ట్రైనింగ్ గ్రౌండ్లోకి వెళ్తారు. సో ఇప్పుడైతే నేను మిమ్మల్ని ట్రైనింగ్ గ్రౌండ్కి అయితే తీసుకెళ్తాను. కానీ ఈ వీడియోని ఫుల్గా చూసి మీరైతే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇప్పుడైతే మనం వచ్చాం ట్రైనింగ్ గ్రౌండ్లోకి. ఎలాగైతే చేస్తున్నానో ప్రాక్టీస్ మీరైతే చూడండి. స్కోప్ అవుట్ కానీ ఏదైనా నేను పర్ఫెక్ట్గా అయితే చేస్తున్నాను. హెడ్ షాట్స్ కానివ్వండి, ఏదైనా ప్రిసైజ్గా అయితే కొట్టగలరు. అయితే ఈ క్లిప్ని ఎంజాయ్ చేయండి అండ్ లైక్ కూడా చేసుకోండి మధ్యలో. ఈ క్లిప్లో అయితే చూసారు ఇన్హేటర్ కూడా వాడుతున్నాను, మొత్తం అన్నీ వాడుతున్నాను. నేను ఒక వీడియో అయితే చేస్తాను ఇన్హేటర్ కానీ హీలింగ్ ఐటమ్స్ కానీ ఎలా వాడాలో. అండ్ మీరు డైలీ మ్యాక్సిమం 100 to 150 కిల్స్ మార్నింగ్ ఈవినింగ్ కలుపుకొని మీరు 100 to 150 కిల్స్ అయితే పక్కాగా చేయాలి. ఎందుకంటే ప్రాక్టీస్ మేక్ మ్యాన్ పర్ఫెక్ట్. అదే మీరు గుర్తుపెట్టుకోండి. ప్రతిసారి మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు ఒక్కటే నేను ఈ స్పోర్ట్స్కి వెళ్ళాలి అనే ఆశ ఉంటే చాలు. ఎందుకంటే ఈ స్పోర్ట్స్ కూడా మీకు చాలా ఈజీ. ఎప్పుడు మీరు కష్టం అనుకోకండి. ఈ స్పోర్ట్స్ అనేది మీకు చాలా ఈజీ. అంటే ఈజీ అంటే మీరు ప్రతిదీ గెలగలరని కాదు, కొంచెం స్ట్రాటజీ పెట్టి వాడాలి. అందుకే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిదీ నేను మీకోసం చేసి మొత్తం ప్రతి కంటెంట్ నేను ఈ స్పోర్ట్స్ గురించి తీసుకొస్తాను. మీరైతే ఒక ఈ స్పోర్ట్ ప్లేయర్ అయ్యే వరకు నాదే బాధ్యత. అండ్ ఈ వీడియోకి నేను టార్గెట్ పెడుతున్నా 30 likes. ఈ 30 likes అయితే కంప్లీట్ చేయండి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సిన్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.